అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. డాక్టర్ రావు గారి మైండ్ క్లినిక్ ఎక్కుతున్నప్పుడు కూడా మనసులో అలజడి. తిరిగి వెనక్కి వెళ్ళిపోదామన్న ఆలోచన గొంతుని ఎన్నిసార్లు నులిమేశాను. హిమాయత్ నగర్ మెయిన్ రోడ్డులో మొదటి అంతస్తులో రావు గారి హాస్పిటల్ ఉంది. నేను వెళ్ళేటప్పటికే దాదాపు 25 మంది వరకు తమ వంతు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీ పేరు చిరునామా చెప్పండి. తన ముందున్న రిజిస్టర్ తెరిచి రాయడానికి ఉపక్రమిస్తూ అడిగింది రిసెప్షనిస్ట్. నేను పేషెంట్ని కాదు, డాక్టర్ గారిని కలవడానికి వచ్చాను అన్నాను ఇబ్బందిగా కదులుతూ. అమ్మాయికి 20కి మించి వయసుండదు. రిజిస్టర్ మూసేసి నా వైపు ప్రశ్నార్థకంగా చూసింది. మీరు డాక్టర్ గారికి తెలిసిన వాళ్ళా? మీకు అపాయింట్మెంట్ ఉందా అని అడిగింది. లేదు. ఆమె అందమైన మొహంలో చిరాకు కనిపించింది. మీరొచ్చిన పనేమిటో చెప్పండి అంది. రిసెప్షనిస్టు ఉద్యోగానికి ఇంటర్వ్యూ ఉందని పేపర్లో యాడ్ ఇచ్చారుగా. అందుకు కొద్దిగా సిగ్గుపడుతూ చివరి మాటలు మింగేశాను. ఆమె నా వైపు మొదట వింతగా చూసింది. నన్ను అమాయకురాలు అనుకుందో ఏమో. తర్వాత చిన్నగా నవ్వుతూ చెప్పింది. మీరు పొరబడ్డట్టున్నారు. ఇంటర్వ్యూలు గత గురువారం జరిగాయి. ఈరోజు మరలా గురువారం వచ్చేసింది. అంటే మీరు వారం లేట్ అన్నమాట. చాలా తమాషాగా ఉంది. ఇంటర్వ్యూలకి గంట లేటు వచ్చేవాళ్ళని చూశాను. ఉదయం ఉంటే సాయంత్రానికి వచ్చిన వాళ్ళని చూశాను. వారం లేటుగా రావడం ఓ రికార్డే అంటూ మరోసారి నవ్వింది. సారీ, ఆల్రెడీ మిమ్మల్ని అపాయింట్ చేసుకున్నట్టున్నారు. ఖాళీ ఇంకా ఉందేమోనన్న ఆశతో వచ్చాను. నా సర్టిఫికేట్లున్న ఫోల్డర్ని చేతిలోకి తీసుకుంటూ అన్నాను. వెనక్కి తిరిగి వెళ్ళబోతూ ఉంటే వ్యాకెన్సీ ఇంకా ఫిలప్ కాలేదు అందామె. ఆగిపోయి మరి మీరు అన్నాను. నేను 6 నెలల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. ఈ మధ్యనే నాకు పెళ్లి నిశ్చయమైంది. త్వరలో మా వారితో కలిసి బెంగళూరు వెళ్ళిపోతాను. అందుకే రిసెప్షనిస్ట్ అవసరమై డాక్టర్ గారు యాడ్ ఇచ్చారు. ఎవరిని అపాయింట్ చేయలేదు కానీ ఇంటర్వ్యూలు మాత్రం అయిపోయాయి. మీరు డాక్టర్ గారిని అడగండి. వారు ఉండమంటే ఉంటాను, లేకపోతే వెళ్ళిపోతాను. ఆ అమ్మాయి లోపలికి చెప్పింది. మీరు లక్కీ. పేషెంట్స్ అందరూ వెళ్ళిపోయాక మిమ్మల్ని పంపమన్నారు. బీ సీటెడ్ సమ్వేర్. బ్రతుకు జీవుడా అనుకుంటూ ఓ కుర్చీలో కూలబడ్డాను. అసలు అమ్మ అలాంటి పని ఎందుకు చేసిందో అర్థం కావడం లేదు. అమ్మేనా అలా చేసిందే అనిపిస్తోంది. నా కళ్ళతో చూశాను కాబట్టి సరిపోయింది. ఇదే ఎవరైనా చెప్పి ఉంటే నమ్మకపోగా 4 తగిలించి ఉండేదాన్ని. గత గురువారం ఉదయం నేను శ్రీధర్ ఒకేసారి ఇంటి నుంచి బయటపడ్డాం. నువ్వు ఉద్యోగం చేయటం అవసరమంటావా? నా జీతం సరిపోదా అని ఏ 10సారో అడిగాడు. నీ జీతం చాలదని కాదు, నా చదువుకి ఓ సార్థకత ఉండాలిగా. ఉద్యోగం ఈ రోజుల్లో పురుష లక్షణం కాదు, మనిషి లక్షణం అన్నాను. సరే, నీ ఇష్టం. ఆల్ ది బెస్ట్. నిన్ను డ్రాప్ చేయమంటావా? వద్దు. అమ్మను చూసి వారం దాటింది. ఒకసారి అమ్మ దగ్గరకు వెళ్ళి అటు నుంచి ఇంటర్వ్యూకి వెళ్తాను అన్నాను. నేను వెళ్ళేటప్పటికీ అమ్మ వంటగదిలో ఉంది. అన్నయ్య అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయాడు. నా పెళ్లి చేశాక అమ్మ ఒంటరిగానే ఉంటుంది. శ్రీధర్ ఉద్యోగం హైదరాబాదులో కావటం గుడ్డిలో మెల్ల. వారానికి ఒక్కసారైనా అమ్మను చూసి పలకరించే అవకాశం ఉంది. సర్టిఫికేట్లున్న ఫోల్డర్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఏం వంట చేసుకుంటున్నావమ్మా అంటూ వంటగదిలోకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్తున్న విషయం చెప్పాక కొద్దిసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాం. బయలుదేరే ముందు బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్కి వెళ్ళి బయటికి వచ్చి చూస్తే నా సర్టిఫికేట్ల ఫోల్డర్ లేదు. అమ్మా, నువ్వు తీసావా అని కంగారుగా అడిగా. నేనా? నేనెందుకు తీస్తాను అంది అమ్మ ఆశ్చర్యంగా. ఇక్కడే పెట్టానమ్మా. ఇంతలో ఎలా మాయమైపోతుంది? ఇద్దరం కలిసి ఇల్లంతా వెతికాం, దొరకలేదు. అయినా డైనింగ్ టేబుల్ మీద పెట్టిన ఫైల్కి కాళ్ళు రావుగా. మరెక్కడికో నడుచుకుంటూ పోవడానికి ఎవరైనా తీసి ఉండాలి. ఎవరు తీసుంటారు? దానివల్ల వాళ్లకు వనగూడే ప్రయోజనం ఏదీ కనిపించలేదు. అసలు ఇంటి నుంచి తెచ్చావో లేదో అంది అమ్మ. తీసుకురాకపోవడం ఏంటి? నాన్సెన్స్. నాకంత మతిమరుపు లేదు. ఎందుకైనా మంచిదని శ్రీధర్కి ఫోన్ చేశాను. నీ చేతిలో ఫోల్డర్ ఉండింది స్వప్న. బ్లూ కలర్ ఫోల్డర్ కదా. ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. మరోసారి వెతుకు అన్నాడు. పక్కింటి వాళ్ళు తీసుకెళ్ళి ఉండొచ్చు. ఈ మధ్య నా వస్తువులు కొన్నింటిని దొంగలించారు తెలుసా అంటున్న అమ్మ వైపు ఆశ్చర్యంగా చూశాను. మాకు చక్కటి సంస్కారాన్ని నేర్పిన అమ్మేనా ఇలా మాట్లాడుతోంది? పక్కింట్లో బ్యాంక్ మేనేజర్ గారి కుటుంబం ఉంది. వాళ్లకేం కర్మ పట్టిందని? అవేం మాటలమ్మా. వాళ్లకు తెలిస్తే గొడవలవుతాయి.
మరోసారి అలా అనకు. అయినా నా సర్టిఫికేట్లు దొంగలిస్తే ఎవరికైనా ఏమొస్తుంది? కాలిస్తే తప్ప. నా అనుమానం శ్రీధర్ మీదకి మళ్ళింది. నేను ఉద్యోగం చేయటం ఇష్టం లేనిది అతనికే. అందుకే ఈ పని చేసుంటాడా? చాలా అర్ధరహితమైన అనుమానం. మేము కిచెన్లోనో నేను బాత్రూంలోనో ఉండగా దొంగలా వచ్చి ఫైల్ పట్టుకెళ్ళి ఉండటం సాధ్యమేనా? మరీ సినిమాటిక్ ఊహ. ఇంతకీ నా ఫైల్ ఏమైనట్లు? వెతికి వెతికి విసుగు పుట్టి వదిలేశా. ఆ కోపం శ్రీధర్ మీద పరావర్తనం చెంది 3 రోజులు శ్రీధర్తో మాట్లాడకుండా సతాయించా. నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇప్పుడు ఏ ఇంటర్వ్యూలకు వెళ్ళలేనుగా? సంతోషమేనా? అంటూ విరుచుకుపడ్డా. 2 రోజుల నుంచి అమ్మ గంటకో ఫోన్ చేస్తోంది. స్వప్న, నాకెందుకో దిగులుగా ఉంది. రావా అంటూ. చివరికి రాత్రి 11ంటికి కూడా చేసింది. అందుకే ఉదయం శ్రీధర్ ఆఫీస్కి వెళ్ళాక అమ్మ దగ్గరకు వెళ్ళా. ఏమీ లేదమ్మా, నిన్ను చూడాలి అనిపించి అంటూ పసిపిల్లలా నవ్విన అమ్మను దగ్గరకు తీసుకుని, పిచ్చి అమ్మ అన్నాను. ఇల్లంతా చిందరవందరగా ఉంది. బెడ్ మీద దుప్పటి మార్చి ఎన్ని రోజులయ్యిందో, మాసిపోయింది. అమ్మ నీట్నెస్ కోసం ఎంతైనా శ్రమపడే నువ్వేనా? ఇల్లు చూడు ఎలా ఉందో. ఆరోగ్యం బాగోలేక చేసుకునే ఓపిక లేకపోతే పని మనిషిని పెట్టుకోవచ్చుగా అంటూనే బెడ్ సర్దడం ప్రారంభించాను. నాకెందుకు పని మనిషి? గుమ్మటంలా నేను లేను అంది అమ్మ. బక్కపల్చగా ఉండే అమ్మ తనను తాను గుమ్మటంతో పోల్చుకున్నందుకు నవ్వుకుంటూ మంచం మీది పరుపు తీసి కింద వేశాను. పరుపు కింద నా బ్లూ కలర్ ఫోల్డర్. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. అమ్మ ఇలాంటి హేయమైన పని ఎలా చేయగలిగింది? అసలు ఎందుకు చేసింది? నేను ఉద్యోగం చేయటం ఇష్టం లేదా? దానివల్ల అమ్మకేం నష్టం? ఆడపిల్లలు బాగా చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని, ఎవ్వరి మీద ఆధారపడి ఉండకూడదు అని కదా మాకు నూరిపోసింది. మరి ఆ అమ్మేనా నేను ఇంటర్వ్యూకి వెళ్లకుండా సర్టిఫికేట్లని దాచిపెట్టింది? అమ్మా అంటూ కేక పెట్టాను. ఎంత ఆపుకుందామన్నా కోపం ఆగటం లేదు. అమ్మ కంగారు పడుతూ వచ్చింది. కోపంతో రగిలిపోతున్న నన్ను, కింద పడి ఉన్న పరుపుని, మంచం మీదున్న ఫోల్డర్ని మార్చి మార్చి చూసింది. ఎటొచ్చి ఆమె మొహంలో దొరికిపోయాను అన్న అపరాధ భావం లేస మాత్రం కూడా కనిపించలేదు. ఈ ఫైల్ నీ పరుపు కిందకి ఎలా వచ్చింది? దీని గురించేగా పోయిన గురువారం ఇల్లంతా వెతికాం. అమ్మ నా వైపు శూన్యంగా చూసింది. మరలా బ్లూ కలర్ ఫైల్ వైపు చూసింది. ఇది ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలీదు. ఈ ఫైల్ని ఇప్పుడే చూస్తున్నాను అంది. ఆమె మొహం నిండా ఆశ్చర్యం. చేసిన తప్పుని ఎలా కప్పిపుచ్చుకుంటోందో. తప్పుని ఒప్పుకోవటంలో గొప్పతనం ఉందని మాకు చెప్పిన నీతులన్నీ ఏమైనాయో. ఆశ్చర్యాన్ని ఎంత బాగా నటిస్తోందో. అమ్మా, ఎందుకు అబద్ధాలు చెప్తావు? నువ్వే కదా తీసి దాచిపెట్టావు. ఎందుకలా చేశావు? నిజం చెప్పు. నేను ఉద్యోగం చేయటం నీకిష్టం లేదా? ఆ విషయం నాతో చర్చించి ఉండొచ్చుగా. సర్టిఫికేట్లున్న ఫైల్ని ఇంటర్వ్యూ రోజు దాచేయటం ఏమిటి? దాన్ని దొంగతనం అంటారు తెలుసా? అరిచినట్లే మాట్లాడాను. అమ్మ కళ్ళ నిండా దిగులు. నిజం, నాకేమీ తెలీదు. ఈ ఫైలు నేనింతకుముందు ఎప్పుడూ చూడలేదు. నీకు తెలియకుండానే నీ మంచం మీదకి చేరిందా? దెయ్యాలో భూతాలో చేశాయా అన్నాను కోపంగా. ఏమో అంది అమ్మ. చి, సిగ్గుగా లేదా? తప్పు చేసి బుకాయించడానికి ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది? నాకు తెలియదంటే వినవేంటి? అమ్మ కూడా విసురుగా అంది. అంతే విపరీతమైన కోపంలో అమ్మను భుజాల దగ్గర బలంగా పట్టుకుని ఆవేశంతో ఊపేస్తూ, అమ్మా, అబద్ధాలు చెప్పింది చాలు అంటూ వదిలేశాను. అమ్మ విసిరేసినట్లుగా వెళ్ళి మంచం మీద పడిపోయింది. అమ్మ కళ్ళల్లో భయం. నా వైపు పరాయి వ్యక్తిని చూసినట్లు చూసింది. నేనెవరో గుర్తుపట్టలేనట్లు, నన్ను మొదటిసారి చూసినట్లు. అపరాధ భావం కొండ చిలువలా చుట్టేస్తూ చప్పున అమ్మని కౌగిలించుకుని, సారీ అమ్మా అన్నాను. అదే చూపు చాలా దూరం జరిగిపోయినట్లు, ఒకరికొకరం అపరిచితుల్లా అక్కడి నుంచి వేగంగా పారిపోవాలి అనిపించేలా ఫైల్ తీసుకుని ఇంటికొచ్చి మంచం మీద పడుకుని గంటసేపు ఏడ్చాను. నాకు గుర్తుండి అమ్మ ఎప్పుడూ నన్ను కొట్టలేదు, కోపంగా తిట్టి ఎరుగదు. అమ్మ ప్రేమలో, పెంపకంలో, మాటలో మాధుర్యం తప్ప మేమెప్పుడూ కటుత్వం చూడలేదు. ఒక్కసారి అన్న మీద కోపం వచ్చి కొట్టాను. నాకు 5 ఏళ్లుంటాయప్పుడు. వాడు తిరిగి కొట్టాడు. నేను ఏడుస్తుంటే అమ్మ వచ్చి ఎత్తుకుంది. చూడమ్మా, నేను పెద్దవాణ్ణి కదా, నన్ను కొట్టొచ్చా అని అన్నయ్య అంటే వాణ్ణి సముదాయిస్తూ, అది చిన్నపిల్ల నాన్న,
మెల్లగా చెప్పాలి తప్ప దాన్ని తిరిగి కొడితే ఎలా? నువ్వే చెప్పావుగా పెద్దవాడివి అని. పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు మృదువుగా చెప్పాలి, సరేనా అంది. నేను ఏడుపు మానలేదు. అప్పటికప్పుడు సుల్తాన్ బజార్ వెళ్ళి చిన్న టెడ్డీ బేర్ కొని తెచ్చింది. చూసావా, నీకో బుల్లి ఫ్రెండ్ని తెచ్చాను. నేను చక్కా దీంతో ఆడుకోవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు, జో కొట్టి నీ పక్కనే పడుకోబెట్టుకోవచ్చు అంది నా చేతికిస్తూ. అన్న కొట్టిన దెబ్బల్ని మర్చిపోయి టెడ్డీబేర్తో హాల్లో ఆడుకుంటున్న నన్ను వంటగది తలుపు దగ్గర నిలబడి అమ్మ మురిపెంగా చూడటం నేను ఎన్నటికీ మర్చిపోలేను. ఆ టెడ్డీబేర్ని నేనెప్పుడూ దూరం చేసుకోలేదు. కాలేజీ చదువులకొచ్చినా దాన్ని అపురూపంగా దాచిపెట్టుకున్నా. పెళ్ళయ్యాక నా వస్తువులతో పాటు దాన్ని తీసుకెళ్తా. ఇంకా చిన్నపిల్లవా అని ఆట పట్టించిన శ్రీధర్తో నా చిన్ననాటి తీపి జ్ఞాపకం. మన వయసు పెరిగే కొద్దీ ఆ అనుభూతిలోని గాఢత, తీయదనం మరింత పెరుగుతాయి తెలుసా అన్నాను. అలాంటి అమ్మను కోప్పడినందుకు, మంచం మీదకి పడేలా ఊపేసినందుకు చాలా బాధగా ఉంది. నన్ను నేను ఎన్నటికీ క్షమించుకోలేని తప్పు. డాక్టర్ గారు పిలుస్తూ ఉన్నారని రిసెప్షనిస్ట్ చెప్తే ఆలోచనలో నుంచి బయటపడి డాక్టర్ గారి ఛాంబర్లోకి వెళ్ళాను. వారు నా సర్టిఫికేట్లు చూశాక గత వారం రాకపోవడానికి కారణం చెప్పాను. మీ అమ్మగారికి మీరు ఉద్యోగం చేయటం ఇష్టం లేదు అనిపిస్తోంది. దానికి కారణం మీ మీది ప్రేమ కావచ్చు, అటు సంసారం ఇటు ఉద్యోగం నిభాయించుకోవటంలో తన కూతురు ఎక్కడ శ్రమపడిపోతుందో అనే ఆరాటం కావచ్చు అన్నారాయన. మొన్న ఇంటర్వ్యూకి వచ్చిన వారిలో కొంతమందికి సరైన క్వాలిఫికేషన్ లేదు. మిగతా వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. మరోసారి యాడ్ ఇద్దామనుకున్నా. మీరొచ్చారుగా, రేపటి నుంచి జాబ్లో జాయిన్ అయిపోండి అన్నారు. ఉద్యోగం వచ్చిందన్న సంతోషం కంటే అమ్మ విషయంలో అమానుషంగా ప్రవర్తించాను అన్న బాధే ఎక్కువగా ఉంది. సాయంత్రం భయపడుతూనే అమ్మ దగ్గరికి వెళ్ళాను. కోపంగా ఉంటుందేమో, మాట్లాడదేమో, అలిగిందేమో, అభిమానపడిందేమో. అసలేమీ జరగనట్లే అమ్మ మాట్లాడితే ఆశ్చర్యం వేసింది. అమ్మ కాబట్టి క్షమించిందా? గుర్తులేదా? గుర్తు పెట్టుకోదలుచుకోలేదా? పసిపిల్లల ఆ విషయాన్ని ఆ క్షణమే వదిలేసిందా? పసిపిల్ల తెలియక చేసింది అనుకుందా? అమ్మ ఎంత గొప్పది. వారం తర్వాత క్లినిక్కి వెళ్లే ముందు అమ్మను చూడ్డానికి వెళ్ళాను. అమ్మ అసహనంగా ఇల్లంతా తిరుగుతూ ఉంది. నన్ను చూడగానే సంతోషంగా ఎదురొచ్చి, వచ్చావా, నీకోసమే ఎదురు చూస్తున్నా. ఇంత ఆలస్యమైందే అంది. నేను వస్తున్నట్లు అమ్మకు చెప్పలేదే. ఆలస్యం ఏమిటి? అర్థం కానట్లు అమ్మ వైపు చూశాను. ఆమె కళ్ళల్లో ఏదో బెదురు. నా దగ్గరే కూర్చో, నా పక్కనే, ఇక్కడే అంది నన్ను కూర్చోబెట్టి తను కూర్చుంటూ. అదెలా కుదురుతుందమ్మా? నేను పనికెళ్ళాలిగా. వద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, నన్ను వదిలి వెళ్ళొద్దు అమ్మ ముడుచుకుపోతూ అంది. నాకింకో అరగంట టైం ఉంది. అప్పటి వరకు నీకు కంపెనీ ఇస్తాలే. ఇంతకు స్నానం చేయలేదా? లేదు. అదేమిటమ్మా, ఎప్పుడూ 6ంటికి ముందే స్నానం చేస్తావుగా. సరే, బాత్రూంలో నీళ్లు పెడతాను, స్నానం చెయ్యి. నీ స్నానం అయ్యాక నేను వెళతాను. వద్దు, నువ్వు వెళ్ళొద్దు. పసిపిల్లల మారాం చేస్తున్న అమ్మని చూస్తే నవ్వొచ్చింది. సరే, వెళ్ళను. మొదట స్నానం చేసిరా అన్నాను బాత్రూంలో వేడి నీళ్లు పెట్టొచ్చి. అమ్మ బాత్రూంలోకి వెళ్ళింది. గడియ పెట్టుకుంది. 2 నిమిషాలు కాకముందే తలుపు తీయండి అని వినిపించింది. అది అమ్మ గొంతు. అమ్మా, ఏమైంది? గడియ తీ. నేను లేచి బాత్రూం తలుపు దగ్గరికెళ్ళి నిలబడ్డాను. నా మాటలు విననట్లే అమ్మ తలుపు మీద గట్టిగా శబ్దం చేస్తూ, తలుపు తెరవండి, ఎంత లాగినా రావట్లేదు అంది. అమ్మా, తలుపు లాగటం ఏమిటే? బోల్ట్ వేసుకుంది నువ్వేగా, అది తీ, తలుపు వస్తుంది పెద్దగా అరుస్తూ చెప్పాను. తలుపు తెరవండి, తలుపు తెరవండి. అమ్మ తలుపు మీద దబదబా బాదుతూ చెప్పింది. నాకు క్షణం ఏమీ పాలుపోలేదు. అమ్మకు భయం వల్ల అగమ్య గోచరంగా ఉందేమోనని అనిపిస్తుంది. లోపల పామేమైనా ఉందా? చూడకూడనిది ఏమైనా చూసి కంగారు పడిందా? పక్కింటి వాళ్ళని పిలుద్దాము అనుకుని ఆగిపోయాను. అమ్మ స్నానానికని వెళ్ళింది. ఏ స్థితిలో ఉందో. భయంలో బట్టలు చుట్టుకోవటం మర్చిపోతేనో. బాత్రూం తలుపులు 15 ఏళ్ల పాతవి. గడియలు అప్పుడు పెట్టించినవే. తుప్పు పట్టి ఉన్నాయి. కొద్దిగా బలం ఉపయోగిస్తే చాలు. తలుపుల్ని కొద్దిగా నెడుతూ బలంగా తోపు తోశాను. తలుపులు తెరుచుకున్నాయి. అమ్మ లోపలికి ఎలా వెళ్ళిందో అలానే నిలబడి ఉంది. అమ్మా, ఏమైంది? బాత్రూం చుట్టూ కలియ చూస్తూ అడిగాను.
ఏమోనమ్మా, లోపలికి ఎందుకు వెళ్ళానో గుర్తు రాలేదు. బయటికి వద్దామంటే తలుపు రాలేదు అంది అమ్మ. మొట్టమొదటిసారి అమ్మ వైపు భయంగా చూశాను. ఈవిడ ఆరోగ్యంగానే ఉందా? మానసికంగా మామూలుగానే ఉందా? క్లినిక్కి వెళ్ళటం అరగంట ఆలస్యమైంది. పేషెంట్స్ అందరూ వెళ్ళాక ఉదయం జరిగిన విషయం డాక్టర్ రావు గారికి చెప్పాను. మీ అమ్మగారి వయసుని, జరుగుతున్న సంఘటనల్ని పట్టి చూస్తే ఆల్జీమర్స్ వ్యాధి అనిపిస్తోంది. రేపోసారి పిలుచుకురండి, టెస్ట్ చేద్దామన్నారు. అన్ని పరీక్షల తర్వాత అమ్మకు అల్జైమర్స్ వ్యాధి అని నిర్ధారించారు. 65 ఏళ్లు పైబడిన వారికి ఈ జబ్బు వస్తుందని, ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని డాక్టర్ రావు గారు చెప్పారు. మీ అమ్మగారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. మతిమరుపు మరింత పెరిగే అవకాశం ఉంది. బయటికి ఒంటరిగా వెళ్ళనివ్వద్దు. ఇల్లు మర్చిపోవచ్చు. ఇంకా ముదిరితే ఎవరిని గుర్తుపట్టకపోవచ్చు. మందులు రాసిస్తాను. ఉపశమనానికి తప్ప ఈ జబ్బుని నయం చేసే మందులు లేవు. ఏటొచ్చి చాలా సహనం, ఓపిక, గుండె నిండా ప్రేమ ఉండాలమ్మా ఇలాంటి రోగుల్ని భరించాలంటే అన్నారాయన. ఎంత ఆపుకుందామన్నా నాకు కన్నీళ్లు ఆగటం లేదు. ప్రాణానికేమీ ప్రమాదం ఉండదుగా డాక్టర్? అడగలేక అడిగాను. మరో 4-5 ఏళ్లు బ్రతకొచ్చు అంతేనమ్మా, మందుల చీటి చేతికిస్తూ అన్నారు. అమ్మను అదే రోజు మా ఇంటికి పిలుచుకుని వెళ్ళిపోయాను. శ్రీధర్కి విషయం అంతా చెప్పాను. అమ్మను చూసుకోవడానికి ఓ పని మనిషిని ఏర్పాటు చేశాను. ఉదయం అమ్మకు స్నానం చేయించాక టిఫిన్ తినిపించి క్లినిక్కి వెళ్లే ముందు పని మనిషికి 100 జాగ్రత్తలు చెప్పి వెళ్ళటం. సాయంత్రం తిరిగొచ్చి అమ్మను చూసే వరకు అమ్మ ఎలా ఉందో, ఏం చేస్తోందోనన్న ఆందోళనకు లోను కావడం. వారం రోజులు సజావుగానే గడిచాయి. ఆ రోజు ఇంటి సమీపానికి రాగానే ఇంటి నుంచి పెద్ద పెద్ద కేకలు వినిపిస్తున్నాయి. అమ్మ గొంతే. అమ్మ ఇంత పెద్దగా అరవటం ఇదే మొదటిసారి. తిట్ల వర్షం, వినకూడని తిట్లు, శాపనార్థాలు. పరుగులాంటి నడకతో ఇంట్లోకి ప్రవేశించాను. గడప దగ్గర పని మనిషి బిక్కుబిక్కుమంటూ కూర్చుని ఉంది. గది తలుపులు బయట నుంచి వేసి ఉన్నాయి. తలుపు తీయవే, నేను మా ఇంటికి వెళ్ళాలి. తలుపు తొందరగా తీ. తలుపు పగిలేలా బాదుతోంది అమ్మ. ఏమంది అని అడిగా పని మనిషిని. బట్టలు సూట్ కేసులో సర్దుకుని బయటికి వెళ్ళిపోతున్నారమ్మా. ఎన్ని మార్లు ఆపినా ఆగటంలా. గట్టిగా పట్టుకుని ఆపితే విదిలించి కొట్టారమ్మా. నాకేం పాలుపోక లోపలేసి గడియ పెట్టేశానమ్మా అంది. తలుపు తీశాను. అమ్మ సూట్ కేసుతో బయటికొచ్చింది. నన్ను పరాయి వ్యక్తిని చూసినట్లు చూసింది. ఏమైన చూపు. ఎక్కడికమ్మా? ఆమెను ఆపే ప్రయత్నం చేయకుండా ఆమెతో పాటు నడుస్తూ అడిగా. ఎవరు నువ్వు అంది ఆగి నా వైపు సాలోచనగా చూస్తూ. గుర్తుకు తెచ్చుకోవడానికి విఫల యత్నం చేస్తున్నదేమో. నుదుటి మీద చెమట బిందువులు పొటమరించాయి. ఓ తల్లి తన కన్న కూతురిని పట్టుకుని ఎవరు నువ్వు అని అడిగే పరిస్థితి రావడం కన్నా దౌర్భాగ్యం ఏముంటుంది? నేను నీ కూతుర్నమ్మా అన్నాను. నమ్మకం లేని దానిలా చూసింది. నేను మా ఇంటికి వెళ్తున్నాను. ఇది కూడా నీ ఇల్లేనమ్మా? కాదు, ఇది నా ఇల్లు కాదు, వేరే వాళ్ళ ఇల్లు. నేను నా ఇంటికే వెళ్తాను. అమ్మతో పాటు నడుస్తూనే సెల్లో నుంచి డాక్టర్ గారికి ఫోన్ చేశాను. ఆమె ఏది తన ఇల్లు అనుకుంటే దానిలోనే ఉండగలుగుతుంది. మరో చోట ఆమెని ఉండమని కట్టడి చేయలేం అన్నారు. అమ్మకు ఆటో ఎక్కాలన్న ధ్యాసే లేదు. కొద్ది దూరం నడిచి పక్క సందులోకి తిరిగి ఎటుకో వెళ్ళిపోతోంది. మన ఇల్లు ఇటు కాదమ్మా అన్నా వినిపించుకోవటం లేదు. ఆటోని పిలిచి ఎలాగోలా అమ్మని తన ఇంటికి పిలుచుకెళ్ళాను. కొన్నాళ్ళు అమ్మ దగ్గరే ఉంటానని శ్రీధర్తో చెప్పాను. 10 రోజులు పోయాక ఉదయం శ్రీధర్ వచ్చి బాగా గొడవపడ్డాడు. నీకు మీ అమ్మ తప్ప భర్త ధ్యాస లేదా? నాకు కొన్ని అవసరాలు ఉంటాయని మర్చిపోయావా? అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నావు అంటూ పరుషంగా మాట్లాడాడు. శ్రీధర్, వై డోంట్ యూ అండర్స్టాండ్? అమ్మ పరిస్థితి తెలుసుగా. నేను తప్ప అమ్మకెవరున్నారు చెప్పు? ప్లీజ్ శ్రీధర్, మరి కొన్నాళ్ళు. ఎన్నాళ్ళు? ఇది రోజుల్లోనో నెలల్లోనో తేలే వ్యవహారం కాదని నీకు తెలుసు అన్నాడు కోపంగా. అందుకేగా చెప్పాను, నువ్వు వచ్చి ఇక్కడే మాతో పాటు ఉండు. నేను రాను. నాకంత కర్మ పట్టలేదు. మీ అమ్మతో పాటే ఉంటావో లేక వచ్చేసి నాతో కాపురం చేస్తావో నువ్వే తేల్చుకో అనేసి కోపంగా వెళ్ళిపోయాడు. మనసంతా వికలమైపోయింది. తల భారం. క్లినిక్లో పని చేయలేకపోయాను. తలనొప్పిగా ఉందని చెప్పి పర్మిషన్ తీసుకుని మధ్యాహ్నమే ఇంటికొచ్చేశాను. మనసంతా అలజడి. నా సంసారం ఏం కాబోతోంది? అలాగని అమ్మని ఎలా వదిలి వెళ్ళగలను?
ఈ మగవాళ్ళు ఎందుకిలా ప్రవర్తిస్తారు? ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? సర్దుకుపోలేరా? హాల్లో సోఫాలో పడుకున్న అనంతమైన ఆలోచనల శకలాలు ఉల్కాల్లా రాలిపడుతూ డైనింగ్ టేబుల్ సర్దుతున్న శబ్దం, కుర్చీలు అటు ఇటు జరుపుతున్న శబ్దం. తలెత్తి చూశాను. అమ్మ. నేను తన వైపు చూడగానే టైం ఎంతైంది అని అడిగింది. నా చిన్నప్పుడు గడియారంలో టైము ఎలా చూడాలో నాకు నేర్పిన అమ్మ ఎదురుగా గడియారం పెట్టుకుని టైం ఎంతైంది అని అడుగుతోంది. గడియారం వైపు చూసి 3:15 అని చెప్పాను. 2 నిమిషాలైనా కాకముందే మరలా అడిగింది, టైం ఎంత అని చెప్పాను. మరలా కుర్చీలు సర్దింది. డైనింగ్ టేబుల్ జరిపింది. టైం ఎంతైంది అని అడిగింది. 3:20 అని చెప్పాను. ఓ 5 నిమిషాలు డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చొని లేచి హడావిడిగా కుర్చీలు జరిపింది. డైనింగ్ టేబుల్ అంతా శుభ్రంగా తుడిచింది. టైం ఎంతైంది అని అడిగింది. శ్రీధర్ మాట్లాడిన కటువైన మాటలు మననం చేసుకుంటున్న నాకు అమ్మ పదే పదే టైం గురించి అడగటంతో చిర్రెత్తుకొచ్చింది. టైమా? ఎంత కావాలి నీకు? అసలు నీకు టైంతో ఏం పని? తలనొప్పితో ఓ వైపు చస్తూ ఉంటే ఆ శబ్దాలేమిటి? డైనింగ్ టేబుల్ కుర్చీలు ఎందుకలా జరుపుతావు? ఎవరినని ఏం లాభం? నా తలరాత బాగోలేదు, నా టైం బాగోలేదు అంటూ పెద్దగా కేకలేశాను. అమ్మ గమ్మునైపోయింది. హాల్లో ఓ మూలకెళ్ళి ముడుచుకుని కూర్చుంది. ఆమె కళ్ళల్లో బెదురు స్పష్టంగా కనిపిస్తోంది. చప్పున జాలేసింది నాకు. తను ఏం చేస్తోందో తనకే తెలియని స్థితి అమ్మది. లేచి అమ్మ దగ్గరకు వెళ్ళా. భయంతో మరింత ముడుచుకుపోయింది. తనను తినేయడానికి వస్తున్న క్రూర జంతువు వైపు మేకపిల్ల చూసే చూపుల కళ్ళల్లో నగ్నంగా భయంగా నర్తిస్తోంది. డాక్టర్ గారికి ఫోన్ చేశాను. గతంలో పిలిచి ఆతిథ్యం ఇవ్వటం ఆమె మెదడుకి ఇప్పుడు గుర్తొచ్చుంటుంది. అందుకే డైనింగ్ టేబుల్ సర్ది మిమ్మల్ని టైం అడిగింది. ఎటొచ్చి తను టైం అడిగిన విషయం, మీరు సమాధానం చెప్పిన విషయం మరుక్షణమే మర్చిపోవటం వల్ల పదే పదే అదే ప్రశ్నని అడగటం జరుగుతుంది. మీకు చెప్పాగా, అటువంటి పేషెంట్ని చూసుకోవాలంటే చాలా సహనం ఉండాలని అన్నారు. దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అని అడిగా. ఏదైనా ఆట వస్తువు తెచ్చివ్వండి, ఆ ధ్యాసలో పడి అట్టే ప్రశ్నలతో విసిగించరు అన్నారు. నా చిన్నప్పుడు అమ్మ నాకు కొనిచ్చిన టెడ్డీ బేర్ గుర్తొచ్చింది. అది నా అల్మారాలో భద్రంగా ఉంది. దానికోసమని ఇంటికెళ్ళాను. నా ఇల్లు నాకే కొత్తగా పరాయిదిగా అనిపించింది. టెడ్డీ బేర్ తీసుకుని వచ్చే ముందు చిన్న కాగితం మీద శ్రీధర్, నువ్వంటే నాకు ప్రేమ, అమ్మన్నా కూడా, నాకు ఇద్దరూ కావాలి, నన్ను అర్థం చేసుకో ప్లీజ్ అని రాసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి వచ్చాను. అమ్మకు టెడ్డీ బేర్ ఇస్తే చిన్న పిల్లల సంబరపడుతూ తీసుకుంది. వంటగదిలో భోజనం తయారు చేసే పనిలో నిమగ్నమై అమ్మ గుర్తొచ్చి తలుపు దగ్గర నిలబడి చూశాను. హాల్లో కూర్చొని టెడ్డీ బేర్తో ఆడుకుంటోంది. ఒళ్ళో పాపాయిలా పడుకోబెట్టుకుని కబుర్లు చెప్తోంది. నాకు వెంటనే చిన్నప్పుడు అమ్మ టెడ్డీ బేర్ కొని తెచ్చిన రోజు గుర్తొచ్చింది. ఇప్పుడు నేను నిలబడిన చోటే అమ్మ నిలబడి టెడ్డీ బేర్తో ఆడుకుంటున్న నా వైపు మురిపెంగా చూసింది. అప్పుడు నేను కూర్చున్న చోటే అమ్మ కూర్చొని టెడ్డీ బేర్తో కబుర్లు చెప్తోంది. అమ్మ చివ్వున తలెత్తి చూసింది. అదే చూపు శూన్యాన్ని నింపుకుని అపరిచితురాల్ని చూసినట్లు. ఎవరి నువ్వు? మా ఇంట్లో ఏం చేస్తున్నావు అని అడిగింది. నేను మీ అమ్మని తడి కళ్ళతో సమాధానం చెప్పాను. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.